నమస్తే, వెల్కమ్ టు రెయిన్బో మీడియా. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుపల్ కమాన్ వద్ద ఉన్న సేవ్ హాస్పిటల్ ఆవరణలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీపీ, షుగర్ వంటి సాధారణ వైద్య పరీక్షలతో పాటు ఈసీజీ, ఎముకల సాంద్రత, కీళ్ల నొప్పులు, ఫిజియోథెరపీ వంటి పరీక్షలు సైతం నిర్వహించి అవసరమైన వారికి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. తమ సేవ్ ఆసుపత్రి ప్రతి ఏటా ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఎంతో మంది పేదలకు అండగా నిలుస్తుందని, ప్రతి ఒక్కరూ ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఆసుపత్రి ప్రతినిధి రాజారెడ్డి తెలిపారు. వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ఫ్రీ మెడికల్ మెగా క్యాంపు నిర్వహించడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం చేసే ప్రోగ్రాము. సేవ్ హాస్పిటల్స్ నుంచి ఇలాంటి క్యాంపులు ఎన్నో చేయడం జరుగుతుంది. ఈ వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ఈరోజు మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తూ దీంట్లో ఉచితంగా పేషెంట్స్ చూడటం, అదేవిధంగా పరీక్షలు మరియు మందులు ఉచితంగా ఇవ్వబడుతుంది. దీంట్లో భాగంగా స్పెషాలిటీసు కార్డియాలజీ, న్యూరో, యూరాలజీ, ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ, గైనకాలజిస్టు మరియు చిన్నపిల్లలకు కూడా చూడడం జరుగుతుంది. ఎందుకంటే మనం కరోనా తర్వాత చూస్తుంటాం, చాలామంది అన్ఎక్స్పెక్టెడ్గా హార్ట్ అటాక్తో చనిపోవడం జరుగుతుంది. సో అదేంటంటే మనకి తెలియకుండా ఎవరికి నాకేం కాలేలే అనుకునే సందర్భాలతో అలాంటివి జరుగుతుంటాయి. సో ఈ క్యాంపుల ద్వారా అలాంటిది లేకుండా క్యాంపుల ద్వారా వచ్చి పబ్లిక్ చూయించుకొని వాళ్ళకి ప్రాబ్లమ్స్ సడన్గా బయటపడుతుంటాయి. దానికి తగ్గట్టుగా ప్రికాషన్స్, ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే ఇట్లాంటి హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ క్యాంప్స్ కానీ కండక్ట్ చేయడం వల్ల పబ్లిక్కి చాలా హెల్ప్ అవుతుందని మా ఉద్దేశం. అందుకే ఇలాంటి క్యాంప్స్ మేము చాలా కండక్ట్ చేస్తున్నాం. సో స్థానికంగా బోడుపల్, ఫిర్యాదిగూడ కార్పొరేషన్ పరిధిలో ఉన్న పబ్లిక్ ఎవరైతే ఉన్నారో అందరు ఇప్పుడు ఈరోజు దాదాపు ఇప్పటికీ 300 to 400 వరకు పబ్లిక్ వచ్చారు. సో దీనివల్ల మంచి రెస్పాన్స్ ఉంది. అందుకే మేము ఇలాంటి క్యాంప్స్ చాలా కండక్ట్ చేస్తాం. ప్రజలకు మంచి హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో ఇలాంటి క్యాంప్స్ కండక్ట్ చేస్తాం. స్థానికంగా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉపయోగించుకొని ఈ క్యాంపుని పార్టిసిపేట్ చేసి మంచిగా చేస్తే వాళ్ళకి హెల్త్ పరంగా చాలా ముందు రిస్క్లో లేకుండా, ఇబ్బందులు లేకుండా ఉండే పరిస్థితి ఉంటుందని మా అభిప్రాయం. థ్యాంక్ యూ.